అన్నంలో ఇలా మరిగే నీళ్ళు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం చాలా ఈజీగా త్వరగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకోవచ్చు. మరి మిగిలిన అన్నంతో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు అన్నాన్ని అయితే తీసుకోవాలి. ఇలా అన్నాన్ని ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ కప్పు అన్నాన్ని ఇందులోకి అయితే వేసుకుందాము. మిక్సీ జార్లోకి ఏ కప్తో అన్నం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు, ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం. ఇలాగా చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా కావాలి. అన్నం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కప్పు కంటే కొంచెం తక్కువ రవ్వనైతే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వనైతే తీసుకున్నాను. ఇలా కప్పు కంటే కొంచెం తక్కువ అయితే వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం మనకి గట్టిగా ఉంది కదా, ఇందులోకి మనం ఇందాక వాటర్ అయితే వేడి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే కొంచెం వేసుకోవాలి. ఇలా కొంచెం వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి రవ్వ అనేది తొందరగా నానిపోతుంది. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. మనకి ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగా కలిపేసుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. ఇలా మరి కొంచెం ఇలా నీళ్ళు అనేది వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కూడాను కలిపేసుకున్నాము. మనం వెంటనే ఇడ్లీ అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మరి కొద్దిసేపు నానబెట్టాల్సిన పని అయితే లేదు. ఇలా ఈ విధంగా మనకు ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు వెంటనే ఇడ్లీకి అయితే పెట్టేసుకున్నాము. ఇలా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇంకా మరి కొద్దిసేపు నానబెట్టాల్సిన పని అయితే లేదనమాట. మనం వెంటనే ఇడ్లీకి అనేది పెట్టేసుకోవచ్చు. ఇలా మనకి ఇంకెన్ని ప్లేట్స్ అవుతాయో ఇంకా అన్నీ కూడాను ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ఇందులోకి. ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. మనం నానబెట్టాల్సిన పని కూడా లేదు. ఇలా మరిగే నీళ్ళు వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం మిగిలితే ఒకసారి విధంగా ట్రై చేయండి. ఇలా పెట్టేసుకొని ఒకసారి విధంగా ట్యాప్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఇంకెన్ని అయితే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇంకా మనం స్టాండ్ అయితే తీసేసుకొని ఈ ప్లేట్స్ ఇందులో అయితే పెట్టేసుకుందాము. ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని ఇంకా దాంట్లో నీళ్ళు వేసుకొని నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇడ్లీ ఉడికేలోపు ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా కొన్ని పల్లీలను అయితే వేసేసుకోవాలి. ఇలా పల్లీలు వేసేసుకొని వీటిని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇంకా మనము గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు చిన్న కడాయి అయితే తీసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకొని అలా దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. వీటిని కూడా మగ్గించేసుకుందాం. ఇప్పుడు
ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం వేయించుకున్న పల్లీలన్నీ కూడా వేసేసుకొని అలాగే వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి. ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారము, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం చింతపండు, కొన్ని నీళ్లు కూడా వేసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా పోపు అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ కూడా మనకు ఉడికిపోయి ఉంటుంది. ఇంకా చూసేద్దాము ఇడ్లీ ఉడికిందా లేదా అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి 15 నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది. చూసారు కదా బాగా పొంగాయి. ఇంకా ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. వెంటనే తీయకూడదు, 1 నిమిషం పాటు ఇలాగే వదిలేయాలి. చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి, చేతికి అయితే తగలడం లేదు. ఇంకా ఇప్పుడు తీసేసుకుందాం. ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలాంటి మినప్పప్పు లేకుండా ఇన్స్టెంట్గా నానబెట్టే పని కూడా లేకుండా చేసేసుకోవచ్చు. మనకి 5 నిమిషాల్లో ఈ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఇంకా అన్నీ కూడా తీసి పెట్టేసుకుందాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా. ఈ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. ఏ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. చూసారు కదా ఇడ్లీలు చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. చూసారా మనకి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఈ ఇడ్లీలు. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. అన్నం మిగిలితే ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మిగిలిన అన్నంతో ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ ఇడ్లీలు అయితే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. మరి ఈ ఇడ్లీలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి.